ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. వారం వారం మానవీయ దృక్కోణంలో అంశాలనిస్తూ కవులను, పాఠకులను ఎంతగానో అలరించే, ఆలోచింపజేసే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి. గత వారం సమూహంలోని అంశాల్లో ఒకటైన అడవి నుండి అంతరిక్షం దాకా అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ గౌరవ సలహాదారు, సుప్రసిద్ధ కవి, విమర్శకులు, ప్రఖ్యాత సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చేయబోతున్నాను. అంశం ఎంతో విస్తృతమైనది. సమస్త మానవాళి జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించినది. మన కవిమిత్రులు ఈ విషయంలో తమ భావాలను, అభిప్రాయాలను ఎలా కవిత్వీకరించి చెప్పారో చూద్దాం. అనుశ్రీ గౌరోజు గారు జవాబులేని ప్రశ్న అనే శీర్షికతో మొదలుపెట్టిన తన కవితలో మానవాళి భవిత గురించి అందరి మనస్సుల్లోనూ ఎంతో ఆందోళనతో మెదిలే ప్రశ్నను అడిగారు. మానవ జీవనయానం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ తొలి అడుగు వేసిన క్షణం నుంచి మనిషిది అంతులేని పరుగుల పయనమే అవుతోంది అంటారు. ఈ జీవన యాత్ర యంత్రంలో యంత్రంగా మారబోతోందా అని అడగడంలో మనుషుల్లో నానాటికి పెరిగిపోతున్న యాంత్రికతను గురించి కవయిత్రి పడిన ఆవేదన ధ్వనిస్తోంది. అరుణ సందడి గారు మనిషి ఈ టెక్నాలజీ యుగంలో టెక్కులెన్నో నేర్చాడంటారు. నాడు మానవులకు అవసరాలు తీర్చే వనరులై, ధ్యానానికి నెలవులై, ఆధ్యాత్మికతకు ఆలంబనలై, ఔషధమూలికల నిలయాలై ఓ వెలుగు వెలిగిన అడవులు నేడు మానవుల అవివేకం వల్ల అంతరించిపోతున్నాయనే బాధను వ్యక్తం చేశారు. విజ్ఞాన తేజస్సుతో అంతరిక్షంలో తారల్లా వెలగవచ్చు గాని ప్రకృతిని మాత్రం సంరక్షించుకోమని సందేశమిచ్చారు. అంతరిక్షం చుట్టి వచ్చినా దిగాల్సింది భువికేగా అనే విషయాన్ని కవయిత్రి గుర్తు చేయడం బాగుంది. ఉషశ్రీ వెగ్గలం గారు అంశానికి పూర్తిగా సరిపోయేటట్లు అడవులను వదిలేస్తూ, గుహలను వదిలేస్తూ నాగరికత వైపుగా సాగిన పయనం అనే ఎత్తుగడతో తన కవితను మొదలుపెట్టారు. ఆహారంతో పాటు అన్ని రంగాల్లోనూ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని విడిచిపెట్టి అభివృద్ధిని సాధిస్తూ విశ్వమంతా సంచరిస్తూ అంతరాళంలో ఊరేగుతున్నది మనిషే అంటూ సకారాత్మక భావనను ప్రకటించారు. కొమురవెల్లి అంజయ్య గారు నిత్య చైతన్యమే నాగరికతకు నవజీవనాన్నిస్తుందని, అయితే లోలకల్లా కాకుండా అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని, అంతరిక్షంలోకి విజ్ఞాన పయనం కొనసాగుతూనే ఉండాలని నవయువత వెన్ను తట్టారు. అయితే గురుకులాలు, వేదవాంగ్మయం, ఇతిహాసాలు వంటి మన మూలాలను మాత్రం మర్చిపోకూడదని హెచ్చరించారు. మానవుని తొలి నివాసమైన అడవిని కాపాడుకుంటేనే, ప్రతి ప్రగతి సోపానాన్ని నిలుపుకుంటేనే భవ్యమైన భవిష్యత్తు ఉంటుందని మంచి సందేశం కూడా ఇచ్చారు. పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి గారు అడవి నుంచి అంతరిక్షం వరకు మనిషి జీవితం నిర్విఘ్నంగా వీరవిహారమై సాగుతోందంటూ అంశానికి సరిపోయే ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను. నాడు పరిమిత ఆశలతో సాత్వికంగా సాగిన ప్రయాణం నేటి మనిషి స్వార్థపుట ఆలోచనలతో పొంతనలేని పయనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కవి. ఉన్న వనరులను నాశనం చేసే వృద్ధి మళ్ళీ ప్రకృతి ప్రకోపానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. డాక్టర్ బండారి సుజాత గారు నాడు అడవిలో జంతువులా బతికిన మనిషి కాలక్రమంలో పరిణితిని పొంది అంతరిక్షానికి బాటలు వేసిన వైనాన్ని కథన శైలిలో బాగా చిత్రించారు.
నేడు మనిషి స్వార్థ చింతనతో సర్వాన్ని మరిచాడని, పచ్చని భూమిని నాశనం చేస్తున్నాడని, భావితరాలకు కాలుష్యాన్ని వారసత్వంగా ఇస్తున్నాడని బాధను వ్యక్తం చేశారు కవయిత్రి. ఉరిమళ్ళ సునంద గారు "అడవమ్మ ఆనాడు మురిసిపోయే ఉంటుంది" అంటూ ఆసక్తికరమైన, ఆత్మీయమైన ఎత్తుగడతో తన కవితను మొదలుపెట్టి, ఆదిమ మానవుడు అంచెలంచెలుగా తన జ్ఞాన, విజ్ఞాన పరిమళాలను వికసింపచేస్తున్న తీరును వర్ణించారు. మానవుడే ఈనాడు భూతదయను మరచి సాటి జీవులను వధించడం, తరువులను కూలద్రోయడం చూసి అమ్మలాంటి ఆ అడవి రోదిస్తోందంటారు కవయిత్రి. అడవి నుంచి అంతరిక్షం దాకా పయనం అంటే అనంతమైన జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం కానీ, అన్నిటికీ అందరికీ ఆధారమైన అడవిని నాశనం చెయ్యడం మాత్రం కాదని అన్యాపదేశంగా సందేశమిచ్చారు. నెల్లూరు వెంకటలక్ష్మి గారు రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు ఎదిగిన ఓ మనిషి అద్దాల మేడల కోసం అరణ్యాన్ని, పచ్చిక బయళ్లను, పంట పొలాల్ని మింగేశావు అంటూ కోపం వెలిబుచ్చారు. పంచభూతాలతో పరాచికాలాడి దిక్కులతో చిక్కులు తెచ్చుకున్నాడన్నారు. నిజం. కవయిత్రి అన్నట్లు మానవుడు తన మృత్యు శాసనాన్ని తానే లిఖిస్తూ, తన ఉనికిని తానే కోల్పోతూ ఏకాకిగా అయోమయంలో పడిపోయాడు. విశ్వజనీనమైన ఈ అంశానికి వచ్చిన కవితలను విశ్లేషించే సదవకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సహృదయ సాహితీ మిత్రులు, సమూహ పరిపాలకులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. శుభం.